మా ఏరియాలో రామచిలకలు ఎక్కువగా ఉన్నాయి. సో వాయిస్ వాటిది కొంచెం మిక్స్ అయ్యి వస్తుంది, ఏమనుకోకండి, సారీ. తర్వాత ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టెప్స్ అనేవి మీరు స్టార్టింగ్లో చూసారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం స్టెప్స్ బ్రాస్ గ్రానైట్ కోసం అయితే తెలుసుకుందామండి. ఇక్కడ మీరు చూస్తున్న సైట్కి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేసాం. మనం ఏం వర్క్ చేయబోతున్నాం, వర్క్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫ్లోర్ వర్క్ ఏ విధంగా చేయించాలని డీటెయిల్గా ఆ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఆ 2 వీడియోస్ చూస్తే మీకు ఈ సైట్ క్లారిటీగా అర్థమవుద్ది, మనం ఏ విధంగా వర్క్ స్టార్ట్ చేసాం ఏంటి అనేది. సో ఇక్కడ నుంచి మనం ఫ్లోర్ గ్రానైట్ అంతా మీకు కిచెన్లో వేసింది ఆల్రెడీ చూపించానండి ఆ వీడియోస్లో. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా వేసేసాము. సో ఫ్లోర్లో మీకు పెద్దగా డిఫరెన్స్ ఉండదండి, డిజైన్స్ కూడా ఏమి ఉండవు. అంటే సైడ్ బార్డర్ పెట్టొచ్చు, లేదంటే ప్లెయిన్ ఈ విధంగా బ్లాక్, మొత్తం బ్లాక్ వైట్ మనం ఏ గ్రానైట్ తీసుకుంటే దానికి సంబంధించి ప్యూర్గా నీట్గా మొత్తం ఒకే కలర్ వేసుకోవడం, లేదంటే సైడ్ బార్డర్ ఇచ్చుకోవడం అంతే. బట్ ఇక్కడ మనకి డిఫరెన్స్ ఏంటంటే గ్రానైట్ వర్క్లో మనకి డిఫరెన్స్ ఎక్కడ చూపించవచ్చు అంటే, ఒకటి గుమ్మం పట్టీలు కిటికీలు చుట్టూ చేస్తాం కదండి, అందులో చూపించవచ్చు. అలానే స్టెప్స్లో మనం చూపించవచ్చు. సో ఈరోజు మనం వీడియోలో స్టెప్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. స్టెప్స్లో నార్మల్ గ్రానైట్ వర్క్కి బ్రాస్ వర్క్కి ఉన్న డిఫరెన్స్ అయితే మీకు ఈరోజు చెప్తాను డీటెయిల్గా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ స్టెప్స్ అన్నీ కూడా గ్రానైటేనండి, నార్మల్ గ్రానైట్. అంటే గ్రానైట్లో బ్రాస్ వర్క్ కాదనమాట. జనరల్గా ఒక సైడ్ చిప్స్ టైప్ కలర్ తీసుకున్నారు, టాప్లో మనకి యాంటీ స్కిడ్ అనమాట, స్కిడ్ అవ్వకుండా లెదర్ టైప్ ఉంటుంది ఆ గ్రానైట్, అది తీసుకొని ఇక్కడ ఫిట్టింగ్ చేయడం అయితే జరిగింది. మీకు టైల్స్కి గ్రానైట్కి డిఫరెన్స్ అయితే దగ్గర మీకు 300 నుంచి 400 కాస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. జనరల్గా మనకి స్టెప్స్కి టైల్స్ వేసిన దానికి గ్రానైట్ వేసిన దానికి మెటీరియల్ కాస్ట్, లేబర్ కాస్ట్ అంతా మారితే ఒక 300 దాకా రావచ్చు. అంటే మీకు టైలు లేబర్ కాస్ట్ గ్రానైట్ కలిపి ఒక 500లో 600లో అయితే ఇది మీకు 800 నుంచి 1000 రూపీస్ వరకు అవుతుంది. అంటే మీరు తీసుకున్న గ్రానైట్ బట్టి. ఇక్కడ మీరు చూడొచ్చు ఇదంతా గ్రానైట్ వర్కే. అదేవిధంగా బ్రాస్ వర్క్కి నార్మల్ గ్రానైట్ వర్క్కి కూడా అంతే డిఫరెన్స్ ఉంటుందండి. అంటే మీరు ఇప్పుడు 800 వరకు ఇది ఖర్చు అయితే బ్రాస్ వర్క్ మీకు 1200, 1300 వరకు అవుతుంది అనమాట. సో ఈ డిఫరెన్స్ ఏంటి, బ్రాస్ వర్క్లో ఉన్న లుక్ ఏంటి, ఇందులో ఉన్న లుక్ ఏంటి, బడ్జెట్ వేరియేషన్ ఎందుకు అంత ఉన్నదని మీరు డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ మీరు ఈ స్టెప్స్ వేసారు కదండి, ఈ గ్రానైట్ వేసుకున్న కన్నా టైల్స్ వేసుకోవడమే బెస్ట్ అనమాట. ఆ బడ్జెట్లో టైల్స్ ఇంకా బాగుంటాయి. సో మీరు ఎలాగో బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా అయినా పర్వాలేదు అన్నట్లయితే బ్రాస్ వర్క్ చాలా బాగుంటుందండి. అంటే బడ్జెట్ పెడతాను నేను మా ఇంటికి అనుకున్న వాళ్ళకి చెప్తున్నానండి. లేదు మనం జనరల్గా తక్కువలో వెళ్ళాలనుకున్న వాళ్ళు గ్రానైట్ వేయొద్దు, టైల్స్ వేసుకున్నా బెస్టే. అంటే ఈ విధంగా వర్క్ చేయించిన కన్నా బ్రాస్ వర్క్కి దీనికి ఉన్న వేరియేషన్ అనమాట నేను చెప్తున్నది. సో ఇక్కడ మీకు బ్రాస్ వర్క్కి కావాల్సింది ఏంటి అని అంటే ముఖ్యంగా గ్రానైట్ మెటీరియల్ అండి. ఈ మెటీరియల్ మనం ప్యూర్ బ్లాక్ అనేది తీసుకోవాలన్నమాట. గ్రానైట్లో ఎక్కువగా హెవీ కలర్ అనేది తీసుకోకూడదు. టాప్ అనేది ప్యూర్ బ్లాక్, అదేవిధంగా ఎడ్జ్ సైడ్ వస్తుంది కదా, సైడ్ అనేది నానో వైట్ అండి. మేము ఇక్కడ తీసుకున్న కలర్స్ ఇవి. సో మీకు అక్కడ మీ ఇష్టం, ప్యూర్ బ్లాక్లో కూడా బ్రాస్ వర్క్ చేయించవచ్చు. ఇక్కడ మేమైతే వైట్ బ్లాక్ కాంబినేషన్గా తీసుకున్నాం. బ్రాస్ వర్క్కి ఎక్స్ట్రా మీకు కొనాల్సింది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ బ్రాస్ కొనాలి, అదేవిధంగా గమ్ము కొనాలండి. ఈ 2 ఎక్స్ట్రా, అంటే ఫెవిస్టిక్ గమ్ము కొనాలి, అదేవిధంగా ఈ గమ్ము కొనాలి. అది అలానే గ్రానైట్ కూడా మనం పీసులు ఎక్స్ట్రాగా కటింగ్ చేసుకోవాలండి. ఈ విధంగా పీసులు అనేవి కట్ చేసుకొని ఈ గమ్ముతో బ్రాస్ అనేది మనం గ్రానైట్కి అంటించాలి. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం అంటించాం. నార్మల్ గ్రానైట్ వర్క్కి దీనికి ఇక్కడే లేబర్ ఎక్కువ అవుద్దండి. నార్మల్గా మనం గ్రానైట్ వర్క్ చేయించిన దానికి ఇలా పీసులు కట్ చేసి గమ్ముకొని ఇవేవి అంటించాల్సిన పని లేదనమాట. జస్ట్ మనం గ్రానైట్ తీసుకొని దాన్ని మనం మోల్డింగ్ చేయించేసి నీట్గా ఫినిషింగ్ చేసి అంటించుకోవచ్చు. కానీ బ్రాస్ వర్క్ అలా కాదండి. బ్రాస్ కొనాలి, గమ్ము కొనాలి, వాటిని ఈ విధంగా ఫిట్టింగ్ చేయించాలి. అదేవిధంగా పాలిష్ కూడా కొంచెం ఎక్కువ చేయాలండి. మీరు ఇందాక చూసారు కదా స్టెప్స్ అనేవి, అవి మీకు 3 రౌండ్లో 4 రౌండ్లో కటింగ్లు కొడితే సరిపోద్ది అనమాట. అంటే మిషన్తో మోల్డింగ్ చేస్తారు కదా అదనమాట. కానీ బ్రాస్ వర్క్కి 5 రౌండ్లు కొట్టాలండి. ఆ పాలిష్ అనేది ఫుల్గా కనిపించాలంటే పక్కాగా కొట్టాలి. కొంతమంది 2 రౌండ్లు 3 రౌండ్లు కొట్టి కూడా గ్రానైట్ అంటిస్తారు. కొంతమంది కంప్లీట్గా 5 రౌండ్లు కొట్టి కూడా గ్రానైట్ అంటిస్తారనమాట. సో అది మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి బడ్జెట్ రేటు బట్టి ఉంటుందన్నమాట. సో బ్రాస్ వర్క్ ఏంటంటే మనం ఎంత ఫినిషింగ్ చేస్తే స్టెప్ అనేది అంత లుక్ వస్తుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు బ్రాస్ అయితే అంటించడం జరిగింది నీట్గా. సో అంటించేసి నీట్గా కటింగ్స్ అన్నీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు మనకి నెక్స్ట్ వర్క్ ఏంటంటే మోల్డింగ్ అండి. సో దీన్ని మిషన్తో మనం 5 కటింగ్లు, అంటే బ్లేడ్లు ఉంటాయి మనకి, ఆ బ్లేడ్లు అనేవి 5 బ్లేడ్లు మార్చి ఈ విధంగా మోల్డింగ్ అనేది చేయాలన్నమాట. సో బ్రాస్ వర్క్ మీకు ఇక్కడే టైం ఎక్కువ తీసుకుంటుంది, బడ్జెట్ కూడా అయ్యేది ఇక్కడే. ఒకటి మెటీరియల్లో నానో వైట్కి ఎక్కువ డబ్బులు అవుతాయండి.
ఒకటి. రెండోది వచ్చేసి మన గమ్ ఎక్స్ట్రా కొనాలి, బ్రాస్ ఎక్స్ట్రా కొనాలి, వాటిని కటింగ్ చేసి అంటించిందంతా ఎక్స్ట్రా. ఇక్కడ మీకు ఈ ఫినిషింగ్ కూడా ఎక్స్ట్రా అనమాట. జనరల్గా మనం ఒక 3 కోటింగ్లు కొడతారు. బ్రాస్ వర్క్ ఏంటంటే కన్ఫామ్గా 5 కటింగ్లు అనేవి కొట్టాలి. కొడితేనే మీకు ఆ గ్రానైట్ ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట. మీరు ఇక్కడ డీటెయిల్గా చూడొచ్చు. అదేవిధంగా నార్మల్ వర్క్కి దీనికి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ స్టెప్కి ఒక 500 వరకు డిఫరెన్స్ ఉంటుందండి. నార్మల్గా మీరు గ్రానైట్ వర్క్ 800 అని చెప్పాను కదా, దీనికి ఒక 1300 ఖర్చు అవుతుందంటే అందులో వర్క్కే 300 దాకా ఖర్చు అవుద్దండి. మెటీరియల్కి మీకు 200 ఖర్చు అయితే వర్క్కి 300 ఖర్చు అవుద్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నీట్గా బ్రాస్ అంటించారు, పాలిష్ కూడా అయిపోయింది. ఈ వర్క్కే మీకు ఎక్స్ట్రా డబ్బులండి. సో లేబర్ ఛార్జెస్ ఒక 300 వరకు స్టెప్కి ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడే. నార్మల్గా మీరు 250, 300లో గ్రానైట్ మెట్ అంటిస్తే బ్రాస్ వర్క్ 450 నుంచి 500, 600 వరకు కూడా తీసుకుంటారు. స్టెప్ సైజుని బట్టి ఉంటుంది అనమాట రేట్ అనేది. సో ఈ బ్రాస్ తరువాత మీరు ఈ విధంగా సెంటర్లో నీట్గా జవాన్ పేపర్తో ఈ విధంగా కొట్టాలండి. జవాన్ బ్లాక్ పేపర్ ఉంటుంది కదా, దాంతో ఈ విధంగా ఫినిషింగ్ చేయాలన్నమాట. సో అది మొత్తం రఫ్ చేయకూడదండి. బ్రాస్ ఎక్కడైతే అంటించామో అక్కడే నీట్గా ఫినిషింగ్ అనేది చేయాలి. సో ఇదంతా టైం టేకింగ్ వర్క్ ఎక్కువ అనమాట. మనం ఎంతైతే ఫినిషింగ్ కావాలి, లుక్ కావాలనుకుంటామో అంతే టైం తీసుకుంటుంది. సో 5 మోల్డింగ్ పేపర్ కొట్టిన తర్వాత ఈ విధంగా జవాన్ పేపర్తో కొడితే మనకి సెంటర్లో ఉన్న బ్రాస్ ఈ విధంగా కనిపిస్తుందండి. మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది చూడొచ్చు. ఆ పేపర్ పట్టుకొని మనం మొత్తం పామేస్తామంటే అవ్వదనమాట. మొత్తం పాపితే కొట్టిన 5 పాలిష్లు కొట్టిన పాలిష్ అంతా పోద్ది. సో చిన్నదిగా పట్టుకొని సెంటర్లో బ్రాస్ ఎక్కడైతే అంటించామో అక్కడే ఈ విధంగా కొట్టాలి. అప్పుడే దాని లుక్ అనమాట. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదండి, బ్రాస్ ఏ విధంగా అంటించాం, దీని ఫినిషింగ్ ఏంటి, జవాన్ పేపర్ తీసుకొని ఏ విధంగా మనం వర్క్ చేసామనేది డీటెయిల్గా మీరు ఇక్కడ చూసారు కదా. ఇక్కడ నుంచి మిగతా వర్క్ అంతా ఒకటేనండి. అంటే జనరల్గా మనం ప్రతి స్టెప్స్ ఏ విధంగా వర్క్ చేస్తామో ఆ విధంగా అన్నమాట. సో ఇక్కడ వరకు మీకు ఎక్కువ అమౌంట్ అయ్యేది, అంటే లేబర్ ఛార్జెస్ పెరిగేది, గమ్ము పెరిగేది, ఇదంతా ఇక్కడ వరకే. సో దీని తర్వాత మీకు నార్మల్గా జనరల్ ఫిట్టింగ్ ఎలా ఉన్నా అలానే ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే అండి, బ్రాస్ వర్క్కి బడ్జెట్ పెడతాము, మాకు లుక్ కావాలి, డూప్లెక్స్ హౌసు లేదంటే ఇన్సైడ్ స్టెప్స్ వచ్చిన వాళ్ళకి, లోపల పక్క మెట్లు వచ్చిన వాళ్ళకి ఈ విధంగా చేయించుకుంటే చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, జనరల్గా ఇప్పుడు మనం ఈ స్టెప్స్కే మెట్లు అనేవి వేయబోతున్నాం. సో ఈ ఫినిషింగ్ అవ్వకముందు ఈ విధంగా ఉన్నాయి. సో వర్క్ అంతా మీకు జనరల్గా అంటించిందంతా ఒకటే కాబట్టి నేను అంటించినవి చూపించట్లేదు, అంటే వర్క్ చేసిందంతా చూపించట్లేదు. డైరెక్ట్గా ఫినిషింగ్ అయిన తర్వాత అంటే స్టెప్స్ వేసిన తర్వాత ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్టెప్స్ అనేవి, మీరు స్టార్టింగ్లో చూసారు కదా స్టెప్స్ అనేవి, వాటికి వీటికి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, 2 డిస్ప్లేలో చూడొచ్చు. ఆ స్టెప్స్కి బ్రాస్ స్టెప్స్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో మీకు బడ్జెట్ వేరియేషన్ ఎంత అయితే ఉందో అంతే లుక్ కూడా మారుతుందండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, అయితే టైల్స్ వేసుకోవచ్చు, లేదు అంటే నీట్గా బ్రాస్ వర్కే గ్రానైట్తో చేయించుకోవాలండి. ఎలాగో గ్రానైట్ పెడుతున్నారు మీరు, సో దానికి ఇంకొంచెం బడ్జెట్ యాడ్ చేసి ఈ విధంగా చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. మా ఏరియాలో రామచిలకలు ఎక్కువగా ఉన్నాయి, సో వాయిస్ వాటికి కొంచెం మిక్స్ అయ్యి వస్తుంది, ఏమనుకోకండి, సారీ. అవి నా పక్కనే తిరుగుతున్నాయి ఎక్కువగా, నేనేం చేయలేను మరి ఇంకా. సో ఇక్కడ మీరు డీటెయిల్గా చూసారు కదండి బ్రాస్ వర్క్ ఏ విధంగా ఉందనేది. సో దీనికి బడ్జెట్ వేరియేషనే మీకు ముఖ్యంగా, బడ్జెట్ వేరియేషన్ ఎంతైతే కనిపిస్తుందో లుక్ పరంగా కూడా అంతే డిఫరెన్స్ అయితే కనిపిస్తుందండి. డూప్లెక్స్ హౌస్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది బ్రాస్ వర్క్ అనేది, ఇంకెవరు వచ్చినా సరే ఆశ్చర్యపోయినట్టుగా ఉంటుంది. బడ్జెట్ కూడా అలానే అవుతుందిలేండి, ఆశ్చర్యంగానే అవుతుంది బడ్జెట్ కూడా. సో నేను ఇందులో చెప్పిన బడ్జెట్ అంతా కూడా స్టెప్స్ 3 ఫీట్ వరకేనండి. 3 ఫీట్ దాటితే మీకు అంటే అడుగు మెట్టు 3 అడుగులు వెడల్పు మెట్టు దాటితే ఇంకా బడ్జెట్ పెరగవచ్చు. మెటీరియల్ మీ ఏరియాలో దొరికే మెటీరియల్ బట్టి కూడా ఉంటుంది అనమాట. మెటీరియల్ కాస్ట్ మీ ఏరియాలో కొంచెం ఎక్కువ అయితే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. అలానే విలేజెస్లో వర్క్ చేసినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎక్కువ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఎక్కువ అవ్వచ్చు. మీరు ఇందులో బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వర్క్ ఈ విధంగా చేయించుకోవాలి అని ప్లాన్ ప్రకారం చెప్పాను తప్పించి మీరు వీడియోలో ఉన్న బడ్జెట్ని అయితే లెక్కేసుకోకండి. కొంతమందికి తక్కువ అవ్వచ్చు, కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు అన్న. సో బ్రాస్ వర్క్ చేయించుకుంటే మీకు బాగుంటుంది. జనరల్గా గ్రానైట్ వర్క్ చేయించుకున్న కన్నా బ్రాస్ వర్క్ ఇంకా బెటర్గా ఉంటుంది లుక్ అనేది నేను చెప్తున్నాను అనమాట. సో అలానే ఈ సైడ్స్ కటింగ్స్ అన్నీ అంటించిన తర్వాత మీరు చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. అదేవిధంగా కొంతమంది ఇప్పుడు చూసారు కదా సైడ్ కటింగ్స్ అంటే అంటించేసాం అది. సో వైట్ వద్దు అనుకున్న వాళ్ళు ప్లెయిన్ అంటే ప్యూర్ బ్లాక్ చేస్తారు కదండి. ఇక్కడ మీరు చూడొచ్చు ప్యూర్ బ్లాక్ స్టెప్స్ ఉన్నాయి కదా, సైడ్ ఇంకో వీడియో చూపిస్తున్నా మీకు. ఆ బ్లాక్ స్టెప్స్ కూడా ఈ విధంగా గ్రానైట్ కానీ అంటే ఈ విధంగా బ్రాస్ కానీ పెడితే ఇంకా లుక్ ఉంటుందండి. సో కొంతమందికి ఏంటంటే వైట్ బ్లాక్ బాగుంటుంది,
కొంతమందికి ప్లెయిన్ బ్లాక్, మాకు వైట్ వద్దండి ప్లెయిన్ బ్లాక్ అన్న వాళ్ళకి కూడా ఈ విధంగా బ్రాస్ వర్క్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, బ్రాస్ వర్క్ ఉన్న స్టెప్స్కి నార్మల్ స్టెప్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, దాంట్లో వర్క్ వేరియేషన్ ఏంటి అనేది డీటెయిల్గా అర్థమైంది కదా. సో అర్థమైనట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి, ఎందుకంటే మీరు వీడియో లైక్ చేస్తేనే ఇంకో నలుగురు రీచ్ అవుద్దన్నా. సో తప్పకుండా వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకు ఇక్కడ అర్థమైంది కదా బ్రాస్ స్టెప్స్కును నార్మల్ స్టెప్స్కి డిఫరెన్స్ ఏంటని. నార్మల్ స్టెప్స్కి మనం నార్మల్గా గ్రెనైట్ 120, 130లో తీసుకోవచ్చు. బ్రాస్కి ఏంటంటే ఈ నానో వైట్ అనేది మీకు ఎక్స్ట్రా కాస్ట్ పడుతుంది. SFT 220 వరకు 200 వరకు కాస్ట్ పడుతుంది అనమాట. సో అది ఏరియాని బట్టి మారచ్చు, కానీ నార్మల్కి నానోకి డిఫరెన్స్ అయితే మాత్రం 50 నుంచి 100 రూపీస్ వరకు ఉంటుందండి. అదేవిధంగా మనం బ్రాస్ కొనాలి. బ్రాస్ అనేది 3000, 2500 కూడా వస్తుంది. ఏరియాని బట్టి మీ స్టెప్ సైజుని బట్టి అమౌంట్ అనేది బడ్జెట్ మారుతుంది. మీరు జనరల్గా ఇప్పుడు గ్రెనైట్ ఎలానో వేస్తున్నారు అంటే, ఇప్పుడు మనం నార్మల్గా గ్రెనైట్ వేస్తున్నాం అనే దానికి దీనికి డిఫరెన్స్ మీకు ఒక 500 నుంచి 600 వరకు ఉంటుంది అనమాట. అలానే మనం మెట్లు ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదండి, ఈ మెట్లు చూడండి, ఇది గ్రెనైటే, దీనికి దగ్గర మీకు 900 నుంచి 800 దాకా కాస్ట్ పడి ఉంటుంది. అంటే తగ్గొచ్చు పెరగొచ్చు, ఏరియాని బట్టి మారొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు 1300, 1200లో బ్రాస్ అనమాట. సో రెండింటికి లుక్ వైజ్గా చూసుకోవచ్చు. అలానే ఇప్పుడు ఈ ప్లెయిన్ బ్లాక్ ఉంది కదా, దీంట్లో కానీ బ్రాస్ పెడితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఏదైతే లుక్ ఉందో అదే లుక్ దాంట్లో డబల్ చేయొచ్చు. సో మీరు ఎలాగో గ్రెనైట్ పెడుతున్నారు కాబట్టి కొంచెం బడ్జెట్ కలపాలి, వర్క్ మీద ప్యాషన్ ఉండి నేను కొత్తగా చేయించుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే బ్రాస్ వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఆ డిఫరెన్స్ అనేది బ్రాస్ కొనాలి, గమ్ము కొనాలి, లేబర్ ఛార్జెస్ మారితే నానో వైట్ అమౌంట్ ఎక్స్ట్రా పడుతుంది అనమాట, అంతే. సో ఇదంతా నాకు వద్దు బాబు, ఇంత రేట్ నేను పెట్టలేను అనుకున్న వాళ్ళు చక్కగా టైల్స్ వేసుకోవడం నాకు తెలిసి మంచిదండి. ఓకే అండి, నా ఒపీనియన్ నేను చెప్పాను. వీడియోలోని ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. జై హింద్.